చితపతి చితపతి ఆ బాలకమేమిటి, బట్టల నిండా బురదేమిటి, అలక గృహంలో సత్యభామలాగా ఊడిపోయిన జుట్టేమిట్రా? ఒక ఆడపిల్ల పిల్లక పీకి బురదలోకి తోసేసింది. ఆడపిల్ల బురదలోకి దోస్తే ఏడుస్తావట్రా? ఎదురు జరగాలి కానీ. అసలు ఈ పల్లెటూరులో నిన్ను నేర్పించిన ఆడపిల్ల ఎవర్రా? అది కర్ణంగారమ్మ స్నేహితురాలట. అవును, బస్తీ నుంచి వచ్చింది. కమలా, ఏంటి ఈ పల్లెటూళ్ళు సరదాగా 2 రోజులు చూసి వెళ్ళటానికి బాగుంటాయి గాని పర్మనెంట్ గా ఇక్కడే ఉండాలంటే చాలా బోరబ్బా. పట్నంలో పుట్టి పెరిగా కాబట్టి నీకు అలా అనిపిస్తుంది. గురు, మధ్యలో టోపీ పెట్టుకుందే ఆ అమ్మాయే. ఏమి టేప్ రికార్డర్ సారీ ఇవి చూసిస్తాను. అయ్యో నేనివ్వను, ఇది నా ప్రాణం అబ్బా. ఇది నా కోసం మా డాడీ సింగపూర్ నుంచి తెప్పించారు. మర్యాదగా కోతి వేషాలు మాని నా టేప్ రికార్డర్ నాకు ఇస్తావా, లేక నీ పిల్లక కత్తిరించమంటావా? ఈ పాట పాడే డబ్బా కావాలంటున్నావా? కావాలంటే నా గురుగారి దగ్గర ఇస్తాను, తీసుకో. ఏ మిస్టర్, ఆ టేప్ రికార్డర్ నాది, మర్యాదగా నాకు ఇచ్చేయి. మిస్, ఈ టేప్ రికార్డర్ అవతలకి తీసుకొచ్చి నీకు ఇవ్వాల్సిన అవసరం నాకేం లేదు. కావాలంటే నువ్వే యువతలకి రా. ఇదిగో, నా దగ్గర గొడవ పెట్టుకోవద్దు. పట్నంలో మా డాడీ మిలిటరీ మేజర్ తెలుసా? ఆయనతో చెప్పి నీ అంత చూస్తాను. పట్నంలో మీ డాడీ ఒక్కడే ఉన్నాడేమో, మాకు బాబాయిలు మామయ్యలు చాలా మంది ఉన్నారు. ఎలా పతి చెప్పరా? అవును కదరా? అవును కాదా, మరి ఎంతో మంది పెద్ద పెద్ద ఉద్యోగాలు పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. మేము అడిచి పిలిస్తే అందరూ వచ్చి మీ డాడీని కాబట్టి పట్నంలో ఉన్న వాళ్ళ గొడవ వదిలి నువ్వే మర్యాదగా యువతలకి రా, వచ్చి తీసుకెళ్ళు. కాలు ఎలా దాటాలి? ఎలా దాటాలా? ఉండు చూపిస్తాను. ఇలా దాటాలి. కబుర్లు చెప్పటం అనుకుంటుంది పిల్ల, నడిచి రమ్మను, తెలుస్తుంది. ఆఫ్టర్ ఆల్ ఈ తాటి పట్ట మీద నడవలేను అనుకుంటున్నావా? నడుస్తాను చూడు. దారి పడతాను. ఒంటి పగరు వేడి అన్ని దిగిపోయాయా? చూడు, ఇది అత్తమడుగు వాగు. నీలాగే నీ టేప్ రికార్డర్ కూడా నీళ్లపాలు కాబోతోంది. మిస్టర్, నీకు దండం పెడతాను, అది నా ప్రాణం. దాన్ని నీళ్ళని పడేకు, పాడైపోతే పాటలు పాడవు ప్లీజ్ ప్లీజ్. ఆహా, ఇది పాడవకూడదు, బాగుండాలి, పాట పాడాలి అంటే ఇప్పుడు నువ్వు నాకు పాట పాడి వినిపించాలి. పాట? నేనా? అసలు ఏం పాడాలి? ఏం పాట అంటే, నేను నీ అత్త కొడుకుననుకో, అట్టే నీరుగా ఉంటే ఈ టేప్ రికార్డర్ అత్తమడి వాగులో పారేస్తా. ఏమిటి నువ్వు అనేది? అవునే, ఒంటరిగా ఉన్న ఆడపిల్లని పట్టుకుని బలవంతం చేయబోయాడని నలుగురులోనూ నమ్మించావనుకో, వాళ్ళందరూ కలిసి అతన్ని బాగా చిత్త కొడతారు. దాంతో మనం అల్లరి పెట్టిన అల్లరి రాముడు రోగం కుదురుతుంది. నీ ప్లాన్ బాగానే ఉందనుకో, కానీ అతను అల్లరి పెట్టిపోయాడని నిరూపించడం ఎలాగే? దానికి ఒక పెద్ద ప్లాన్ ఉంది. ఇట్రా. నిజమా? నిజం రాము. జరిగిన గొడవలకి కారణం తన పొగరు పొరపాటేనని మా దేవి బాధపడుతుంది. ప్రత్యేకంగా నీకు క్షమాపణ చెప్పుకోవాలని అనుకుంటుంది. రైసు మిల్లు వెనకనున్న మర్రి చెట్టు దగ్గరికి నిన్ను ఒంటరిగా రమ్మంది. వచ్చే వాళ్ళైంది. మోగిస్తున్నావు తెలుసులే. గురు, ఏమిట్రపతి? మొత్తానికి పట్నం వచ్చేసాం. ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలన్నావు. సంపాదించడం ఎలా? డబ్బు కదరా, ముందే ఉద్యోగం సంపాదించాలి. నీ కాళ్ళు పట్టుకుంటాను. చాలా అర్జెంటుగా 2 ఉద్యోగాలు కావాలి. మీరు వెళ్ళండి సార్. నీకేమైనా బుద్ధి ఉందట్రా? టైం అడిగినట్టు, అగ్గిపెట్టి అడిగినట్టు కనపడ్డ వాళ్ళందరి మీద పడి ఉద్యోగాలు అడుగుతావట్రా? కానీ తెలిసిన వాళ్ళను, మంచి వాళ్ళని అడగాలరా పట్నంలో. పట్నం పిల్ల అదిలారా, కాల్ చేస్తాను, జాగ్రత్త.
పట్ల పిల్ల అరే ఏంటి అది అందరూ చేతులెత్తి నిలబడ్డారు. ఓహో బ్యాంక్ ఆచారమా లేక ఆశ్రమా? అయ్యో బాబోయ్, అయ్యో బాబోయ్, ఎవరు బాబు నువ్వు డబ్బంతా సర్దుతున్నావు? బయట బోర్డు చూశారు, దాంట్లో రాసింది ఈ బ్యాంకు మీ బ్యాంకేనని. బాబు నేను చాలా కష్టాల్లో ఉన్నాను, ఒక 4 కట్లు ఇలా పడాయి. బాబు నన్ను కాల్చొద్దు, కావాలంటే అరటిపండ్లు ఇస్తారు. అయ్యో బాబోయ్, 25,000. ఆ డబ్బు మీకు అందే ఏర్పాటు త్వరలోనే చేస్తా. మీరుండేది ఎక్కడ? ఇంతవరకు మేమిద్దరు ఉండటానికి చోట్లేదండి. మీకు అభ్యంతరం లేకపోతే ఆ డబ్బు ఇచ్చే వరకు మీ పోలీస్ స్టేషన్ లో అయినా సరే, లాకప్లో అయినా సరే ఉండిపోతామండి. చూడండి, ఇప్పటికే రాము 2 సార్లు నన్ను ప్రాణగండం నుంచి కాపాడారు. నేను కూడా. నాకు చాలా కావాల్సిన వారు. ఇక ముందు మా ఇంటి అవుట్ హౌస్ లోనే ఉంటారు. ఇదిగోండి అడ్రస్. అరటిపండు కావాలా సార్? అంకుల్, డాడీ ఇంట్లో ఉన్నారా? ఇంట్లో లేక యుద్ధ రంగంలో ఉంటాడట మా రిటైర్ మేజరు. వీళ్ళంతా ఎవరు? నాకు తెలిసిన వాళ్ళు. డాడీకి పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. రాము, ఈయన మా అంకుల్, పేరు చైనా యుద్ధం. రండి వెళదాం. చైనా యుద్ధమా? చూడండి, మా బావ దేవి డాడీ రిటైర్ మేజర్. ఆయనకి యుద్ధరంగం ఎప్పుడు జ్ఞాపకం వస్తూ ఉండాలని చుట్టూ ఉండే మనుషులకి వస్తువులకి యుద్ధరంగానికి సంబంధించిన పేర్లు పెట్టుకున్నాడు. నా పేరు చైనా యుద్ధం, నౌకరు పేరేమో మిషన్ కర్, వంటవాడి పేరేమో ట్యాంకర్. కూతుర్ని అప్పుడప్పుడు ముద్దుగా బాంబర్ అని పిలుస్తూ ఉంటాడు. ఇంకా నయం, యుద్ధ రంగంలో పిలువపోయాడు. ఏయ్ వేళకోవడం కాదు, మీకు ఆయనతో పని కావాలంటే మీరిద్దరూ కూడా యుద్ధరంగానికి సంబంధించిన పేర్లు పెట్టుకోవాలి. అలాగా? గురు, మన ఇద్దరికి మంచి పేరు ఆలోచించారు, రాపోదాం. చూడండి చైనా యుద్ధం గారు. మై గాడ్, అంత పని జరిగిందామా? అవును డాడీ, నన్ను కాపాడినతను మీకు పరిచయం చేయాలని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇజ్ ఇట్ వెరీ గుడ్. సైన్యం నుంచి వచ్చాక సరైన సాహసం వీరునే చూడలేదు. పదమ్మా. మీరు మాట్లాడుతుండండి, నేను టిఫిన్ ఏర్పాట్లు చేసి ఓకే. ఓ వాట్ మ్యాన్, నువ్వేనా మా అమ్మాయితో వచ్చింది? నేనేనండి. Come on, my dear young brave boy, come on, come on. ఓ నీలాంటి వీరులు ఈ దేశానికి చాలా అవసరం. అవసరమనే నేను ఈ దేశంలో ఉన్నానండి. నీ పేరేమిటో? డేర్ డెవిల్? బుల్లెట్ బాబునండి. ఓ బుల్లెట్ బాబు, వాట్ ఏ నేమ్, వాట్ ఏ నేమ్. బయట నిలబడ్డాడే నా ఫ్రెండ్, అతని పేరు ఫిరంగి రాముడండి. ఓ పేర్లు వింటుంటేనే వార్ఫీల్డ్ గుర్తుకొచ్చి ఊళ్ళు గొగ్గురు పొడుస్తోంది. నువ్వు మా అమ్మాయిని రక్షించినందుకు. అయ్యో డాడీ, ఈయన కాదు నన్ను రక్షించింది. కాదా? మరెంతసేపు పొగుడుతున్నప్పుడైనా కాదని చెప్పడే. యుద్ధం జరగబోయేది. అది కాదు రాము, సీతాపతిని నువ్వు అనుకుని పొరపాటు పడ్డారు మా డాడీ. ఓ నమస్కారం అండి. డాడీ, నేను చెప్పానే, ఆయనే అయినా మిస్టర్ రాము. ఇవాళ త్రిమూర్తుల్ని పట్టుకున్నది కూడా ఆయనే. Come on, my dear young man. సాహస యోధుడంటే ఇలా ఉండాలి. డాడీ, వీళ్ళకు ఉండటానికి చోట్లేదట. మన అవుట్ హౌస్ ఖాళీగానే ఉంది కదా. అబ్బాయి ఎందుకని మీకు అంత శ్రమ? శ్రమ ఉంది. అసలే ఇంటికి ఒక్క వీరుండే ఉన్నా, నేను కుమిలిపోతున్నాను. నీలాంటి యోధుడు కూడా ఉంటే మాకు గర్వకారణం. అమ్మాయి అవుట్ హౌస్ తీసుకు. థ్యాంక్ యూ డాడీ, రండి. థ్యాంక్ యూ సార్. ఏమండి, అవుట్ హౌస్ లో ఫ్యాన్ ఉందా? ఎందుకంటే మా వాడు చిన్నప్పటి నుంచి చాలా సుకుమారంగా పెరిగాడు. చీమ దూమ పుడితే తట్టుకోలేడు. అందుకే మీ ఇదేంటిది కోడి కల్లో ఉందే? ఛే, నువ్వా? పుష్ప, మీ సవితల్లి అడ్డమైన పనులు చెప్తుందని నీకు బాధ ఎందుకు? బట్టలు ఉతకడంలోను, అంట్లు కడడంలోను, పాచి పనులు చేయడంలోను నా హెల్ప్ నీకు ఎప్పుడు ఉంటుంది. చైనా యుద్ధం ఏంటో? ఇక్కడ ఎందుకు వచ్చావు? అక్కడ మేజర్ గారు ఎక్సర్సైజ్ చేయాలని నీకు వెతుకుతున్నారు. ఇదా సంగతి. ఆడపిల్లతో సరసాలాడుతున్నావా? ఇప్పుడే చెబుతాను. ఇది బాబాబు, నువ్వు చెప్పద్దు. ఇదిగో పుష్ప, ఆయన గన్ పట్టుకుని నా మీద యుద్ధానికి వస్తాడు. నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు లోపలికి వెళ్ళిపో. వెళ్ళిపో వెళ్ళిపో. పుష్ప, పండులాంటి నీకు ఆ ముసలినక్కతో కబుర్లేమిటి? నేనే ఆ ముసలినక్కతో కబురు చెప్పట్లేదు. ఆ ముసలినక్కి నా వెనకాల పడుతున్నాడు అనుకున్నాను. నాలాంటి కుర్రాడితో జతకటాల్సిన నీకు ఆ ముసలి ముఖంతో సంబంధం ఏంట్లే? ఇంతకీ నా పేరు చెప్పలేదుగా. నా పేరు సీతాపతి. కానీ నువ్వు మాత్రం నన్ను ముద్దుగా సీత అని పిలు. సీత, నీ సిగముడి ఎంత చక్కగా ఉందో. నచ్చిందా? అయితే రోజు నువ్వే నాకు తలదువ్వి జడేయాలమ్మా. అలాగే. పుష్ప, అయ్యో నా సవితల్లి పిలుస్తుంది. జడతో ప్రారంభం, జంట దాకా పోవాలి. అవును పుష్ప, ఆ ముసల్లక్కగాడు నీ జోలికి రావటం లేదు కదా? నువ్వు బెదిరించావుగా, అడలిపోయి తోకముడి చేశాడు. లేకపోతే వాడేంటి మన మధ్యన విల్లల్లాగా? నువ్వు దూమ్మా. ఇవాళ ఆదివారం కదా, పువ్వు పెట్టావా? ఏమిటో ఈ గోడ దగ్గర చేరావు? సూర్య నమస్కారం చేసుకుంటున్నాను. ఎక్కడా చోట్లేనట్టు ఈ గోడ దగ్గర సూర్య నమస్కారాలు.
ఇదే నీ సూర్య నమస్కారాలు కదా. ఈ దిక్కుమాల శిఖముడితో పక్కింటి పిల్లని వల్ల వేసుకుంటావా? ఉండు మేజర్ గారితో చెప్పి ఆయన దగ్గర చెప్పిన పరు తీయద్దు బాబు. అయితే శిఖముడు ఇప్పేసి. అయ్యో బాబాయ్, చైనా యుద్ధం అది మాత్రం వద్దు. ఎంతో కష్టపడి ముడి వేసి ఇదిగో పువ్వు కూడా పెట్టింది. పువ్వు కూడా పెట్టింది. అయ్యో 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 పుష్ప పుష్ప లేదు, పుష్ప లేదు. పోయింది. కోతిలాగా లేకుండా కుదురుగా పడుండు, లేకపోతే గుండు గురుకు సొన్నబుడ్డ పెడతా. చైనా యుద్ధం ఇదిగో మేజర్ గారి ముందు నిన్ను అల్లరి పాలు చేసేంత వరకు ఈ ఊడిన సిగని ముడి వెయ్యడు ఈ సీతాపతి. ఇదే నా శబదం, చాణక్య లాంటి సీతాపతి శబదం. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. ఇవాళ నా బర్త్డే కాదే, ఏమిటి పాడేది? హ్యాపీ బర్త్డే టు యూ ని సాయంత్రం నువ్వు పాడాలి. దేనికి? దేనికా? ఇవాళ నా పుట్టినరోజు. సాయంత్రం పార్టీకి నువ్వు తప్పకుండా రావాలి. సాయంత్రం పార్టీకి వస్తాను, జోలపాట పాడతాను. సరే, అందకేం చేయాలి? ఈవేళ పుట్టిన పాపాయికి జోలపాట పాడదు గాని. కమ్ ఆన్ లెట్స్. బావా 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 దర్శనం పెట్టి ఆడిపోతుంది బావా, నాకు ఛాన్స్ బావా. సీత, నీకు తలదుముడేనా? వద్దు పుష్ప వద్దు. ఆ చైనా యుద్ధం గాడి రోగం కుదిరే వరకు నేను ముడి వెయ్యనని శపథం చేశాను. మేజర్ గారి చేత వాడి అంతు తేల్చడానికి ఉపాయం ఒకటి ఆలోచించాను. అర్థమైందా? వస్తున్నాను. పుష్ప పుష్ప పుష్ప, మీ గురించి అనుకుంటున్నా. నేను రాత్రి కల్లోకొచ్చి ఎన్ని చిలిపి పనులు చేశారు. ఏమిటి బట్టలు ఉతకడాలు అంటులు తోమడాలు కాకుండా చిలిపి పనులు కూడా చేశారా? ఏ రకం పనులవి? ఇక్కడ కాదు, సాయంత్రం సామాన్లు కొట్టుకురండి, అక్కడ చెప్తాను. నో, నేను నమ్మను. కాళ్ళ కింద బాంబు పేలిన మనిషి బతుకుతాడంటే నమ్ముతాను గాని ఈ చైనా యుద్ధం గాడు కృష్ణ లీలలు చేశాడంటే మాత్రం నేను నమ్మను. నిజం సార్, నేను చెప్పేది నిజం సార్. ఆ పిల్లడి సాయంకాలం సామాన్లో కుట్లోకి రమ్మనడం నేను విన్నాను సార్. పాపం ఆ పసిపిల్ల మీ గురించి భయపడితే వాడేం గొప్ప అరటిపడ్డు తొక్క, కుళ్ళిపోయిన మాంసపు ముక్క, తలుచుకుంటే తను మీ చేత కాళ్ళు పట్టించుకోగలను. శత్రు సైన్యాలను గజగజలాడించిన ఈ మేజర్ అరటిపండు తొక్క, కుళ్ళిపోయిన మాంసం ముక్క, ఒరేయ్ కాళ్ళల్లో బలం లేని వీడి కాళ్ళు నేను పట్టుకోవడమా? అయిపోయింది. వీడి చరిత్ర వేళతో పల్నాటి యుద్ధం అయిపోయింది. అవును, నువ్వు చెప్పిందంతా నిజమని నమ్మడానికి ఏమిటి ఆధారం? నేను ఒకటి చెప్తాను వినండి. ఏది ఎక్కడా? ఇక్కడున్నావా బుజ్జి? నువ్వు ఇలా బట్టల మూటలా కూర్చుంటే ఎంత ముద్దొస్తున్నావో నీకు తెలుసా నా బుజ్జి? ఇదిగో నీ కోసం పాలకోవా తెచ్చాను రా, ఈ కోవా తినరా బుజ్జి. రే కళ్ళలో నేను చిలిపి చేస్తలు చేశాను రా, కొంచెం చెప్పరా చెప్పరా. చెప్తాను గాని, మరి మన విషయం మేజర్ గారికి తెలిస్తే? ఎవడు? మా బావగాడా? వాడు పేరుకి మేజర్ గారి వట్టి పిరిగి సన్నాసి. నేను కళ్ళు ఎరచేసానంటే వాడు కాళ్ళు ఒరుగుతుంటే నీకు తెలీదా? అదేమిటండి, ఆయన యుద్ధంలో చాలా సాహసాలు చేశారంట కదా. ఆడి మొహం సాహసలా నా మొహమా? సైనికులకు బీడీలు అందివ్వడం, సిగరెట్లు ఇవ్వడం, యుద్ధంలో ఏదైనా తుపాకులు పేలిస్తే మంచం కింద దూరిపాడు, చచ్చిపోయిన మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర తుపాకులు పట్టుకుని నిలబడి ఫోటోలు తీసుకోవడం, అది వాడి పని. ఇప్పటికీ ఇంట్లో నా బూట్లు చూస్తూనే ఉంటాను. ఎరా చెప్పు, నువ్వు కళ్ళు అరచేస్తే నా కాళ్ళు ఉడుస్తాయా? ఏది అరచేయి? నువ్వు కళ్ళు అరచేయకపోతే బుర్రలోంచి బుల్లెట్స్ వెళ్ళిపోతాయి. అరచేయి. నిన్ను క్షమించడం? ఈ వయస్సులో గోడ దాటి లోపలికొచ్చి పరాయి పిల్లతో పరాచకాల నా అంత సాహసవంతుణ్ణి అన్ని మాట్లాడతావా? నిన్ను క్షమించను, చంపేస్తాను. పట్టుకోండిరా, పట్టుకోండి. విజయం పుష్ప విజయం, నా శపథం నెరవేరింది. వేషయుడి పరాయి పిల్లతో సరసాలు ఆడబోయానని నా వెంట పడ్డారు. మీ అమ్మాయి పరాయి పురుషునితో పాటలు పాడొచ్చా? సరిహద్దులు మీరుతున్నావు, ఇక నేను బతకనివ్వను. అదిగో కారు దిగుతున్నారు చూడండి. సరే, ముందు వాళ్ళ సంగతి తెలుస్తాను. రాడండి. ఏమయ్యా రాము, నువ్వేదో మంచివాడు అని బుద్ధిమంతుడు అని చేరదీస్తే అమ్మాయిని వెంటేసుకునేలా? వెంటేసుకుని కాదండి, వల్ల వేసుకుని.
ఇష్టం వచ్చినట్టు మాట్లాడావంటే దవడ మీద డైనమిట్ వెళ్ళిపోతుంది. ఎవయా రాము, నీకు ఏమైనా మర్యాదగా ఉందా? సార్, సిన్సియర్ గా ప్రేమించటం అమర్యాదకరమైన పనేమీ కాదండి. డాడీ, రాముని ఏమనకండి. నేను అతన్ని మనసారా ప్రేమించాను. ఖచ్చితంగా అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అయితే తప్పంతా నీదేనన్నమాట. తప్ప ఎవరి దగ్గరనే ఉండి Shut up! నీ ముక్కులో బాంబులు పేల్చేస్తాను. అమ్మాయి, నువ్వు చేసిన తప్పుకు శిక్ష ఏమిటో తెలుసా? మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తాను. మేజర్ Shut up, sir! సార్ ఇదిగో, ఈ చైనా యుద్ధం లాంటి సన్నాసులు పుకార్ల మిషన్ గన్లు పేల్చకుండా తొందరలో మీరు పెళ్లి చేసేసుకోవాలి.